ఒకళ్ళకి ఇద్దరికి ఇచ్చారు. తెలంగాణకు సంబంధించిన ఇన్ఛార్జికి ఒకళ్ళకి, ఇంకొకళ్ళకి ఇచ్చుకొచ్చారు. అతను ఎవరు, ఈ ఆలయాలకు సంబంధించినటువంటిది సినిమా రంగానికి సంబంధించిన ఆయన గొడిపించుకున్నారు కదా పవన్ కళ్యాణ్, అట్లాగా ఇద్దరికి ఇప్పించుకున్నారు. అక్కడ కూడా ఇతనికి ఇప్పించాలని అనిపించలేదు, లేదా ఇంకో నామినేటెడ్ పదవి కూడా ఇప్పించలేదు ఇతనికి. ఇప్పుడు ఇతనికి ప్రాబ్లం ఏంటంటే ఇక ఇప్పించరు. ఇప్పుడు ఇక జనసేన ఇతనికి ఏ పోస్ట్ ఇవ్వమని రిఫర్ చేయదు. పొలిటికల్ పోస్ట్ కూడా లేనట్టు తిరుపతి ఇన్ఛార్జ్ కూడా పక్కన పెట్టారు. కాకపోతే వేరే వాళ్ళని నియమించినంత వరకు ఇతను సేఫ్గా ఉన్నట్టు ఫీల్ అవుతాడు. వేరే వాళ్ళని నియమిస్తే అప్పుడు ఫీల్ అవుతాడు. ఇప్పుడు జనసేన వేరే ఇన్ఛార్జిని పెట్టారు, పూర్తిగా పక్కన పెట్టారు. ప్రస్తుతం అయితే సస్పెండ్ కూడా కాదు, దాన్ని ఏమంటారు, ఎబేయన్స్ లో పెట్టబడ్డ నేత అంతే. సస్పెండ్ చేసామంటలేదు కదా, విచారణకు ఆదేశించాం. విచారణ పూర్తయ్యే వరకు ఇతన్ని పార్టీ విధులకు దూరంగా ఉండమన్నారు. ఇప్పుడు దీనికి ఏం చేయాలి, లెక్క ప్రకారం ఒక కమిటీ వేసి ఆ అమ్మాయితో అది మాట్లాడి వాళ్ళు ఒక విచారణ చేసి ఇతనిదే తప్పండి, ఇతన్ని అట్లా ఉంచుకోవడం మనకి రాంగ్ అని చెప్పి మెసేజ్ ఇస్తే పార్టీకి ఒక లెక్క. అలా కాదు ఇతనిదే తప్పు లేదని ఇస్తే కంటిన్యూ చేయాలి. అట్లా నివేదిక ఇవ్వలేరు. అంటే ఒకటి సార్ కామన్ గా డౌట్ ఏంటంటే, ఇలాంటి విచారణ జరిపి ఈయన తప్పు చేశాడా లేదా ఎంతవరకైనా పార్టీకి సంబంధించి, లేదా ఆ అమ్మాయికి ఏమన్నా న్యాయం చేసేలాగే విచారణ ఏమన్నా ఉంటుందా? మనకి ఇవన్నీ విన్నా